లైఫ్ లో ఏం సమస్య వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క హనుమాన్ చాలీసా మన దగ్గర ఉంది. ప్రతి దానికి తులసీదాస్ గారు దాంట్లో ఏం రాసిండు? సొల్యూషన్ రాసిండు. ప్రతి సమస్యకి ఏముందల్లా పరిష్కారం ఉంది. మీకు ఆరోగ్యం సక్కలేకపోతే నాసై రోగ హరే సబపీరా జపత నిరంతర హనుమత వీరా. మీ లైఫ్ లో చాలా కష్టాలు ఉన్నాయి, ఏం అర్థమైతే లేదు. సంకట కట మిటై సబపీరా జోసుమిరే హనుమత బలవీరా. చెప్పుకోవడానికి పక్కన ఎవ్వరు లేరు, ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు, ఏం అర్థమైతే లేదు. అప్పుడు కూడా భయపడకండి. ఒక్క ఆయన ఉన్నాడు, సబసుకలా హే తుమ్హారీ శరణ తుమ రక్షకో కహకో డరనా. నాకు చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుంది, ఈ పని అవుతుందో కాదో, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దుర్గమక జగతుకే జే జే సుగమ అనుగ్రహ తుమరే తేతే. ఇది ఒక్క కోరికనేనా? ఈ కోరిక అవుతుందా? ఆ కోరిక కదా, ప్రతి ఒక్క కోరిక అవుతుంది. ఔర మనోరథ జో కోయిలావై సోయమిత జీవన పలపావై. నువ్వు మా రామాలయంలోకి వచ్చి చెప్తున్నావా అన్నా? నేను చెప్తలే, నేను చెప్తే ఎవరు వినరు. ఎవరు చెప్తున్నారు? జో యహ పడే హనుమాన్ చాలీసా ఓయ సిద్ధి సాకి గౌరీసా. ఎవరు చెప్తున్నారు అని అంటే, ఎవరైతే ఆంజనేయ స్వామి 11వ రుద్రావతారమైన పరమశివుడు చెప్తున్నాడు. పార్వతీదేవి మీద ఒట్టేసి చెప్తున్నాడు, మీరు హనుమాన్ చాలీసా చదివితే మీ లైఫ్లలో ఉన్న కష్టాలు ఖచ్చితంగా పోతాయని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? పరమ శివుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అఖండ హనుమాన్ చాలీసా లాంటి కార్యక్రమాలు ప్రతి దేవాలయాలలో కూడా కావాలి. దానికి మీ యొక్క టెంపుల్ ఖచ్చితంగా స్ఫూర్తి అయినా, నేను కూడా ఎక్కడ పోతే అక్కడ మీ టెంపుల్